లేకుంటే బీజేపీ వాళ్ళే కవితను రెచ్చగొడుతున్నారా? కాబట్టి కవిత అనేది ఆ కవిత అప్పుడు వైఎస్ షర్మిలని మనం ఏమన్నాం, బీజేపీ వదిలిన బాణం అన్నాం, ఇంకోసారి ఏమన్నాం బీఆర్ఎస్ వదిలిన బాణం అన్నాం. మరి కవితను బీఆర్ఎస్ పార్టీనే రాజకీయ లబ్ధి కోసం, కవితను పక్కకు పంపించుకోవడం కోసం, జనాల్ని చీల్చడం కోసం ఏమన్నా కవితను బాణంగా వాళ్ళే వదిలేరా? లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చుచ్చుపెట్టడం కోసం బీజేపీ పార్టీ వాళ్ళే వదలబోతున్నారా కవిత అనే బాణాన్ని? కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉన్నది, కేటీఆర్ గారి పైన ఉన్నది, అదేవిధంగా మిగతా హరీష్ రావు గారి పైన ఉంది, వాళ్ళ నాయకత్వం పైన. అదేవిధంగా ఇప్పుడు జాతీయ పార్టీలో ఏదైనా జరిగితే ఏదైనా మా నాయకత్వం ఇప్పుడు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళ మధ్య అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళిద్దరు ఎట్లుంటారంటే ఒకళ్ళనొకళ్ళు అభిమానించుకుంటూ ఎన్నికల్లో పనిచేసుకుంటూ విజయం కోసం పనిచేస్తారు. మా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలో ఏదైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇస్తాం. కానీ అందులో షోకాజ్ నోటీసులు ఉండవు. ఆ పార్టీలో రవీందర్ నాయక్ని ఎల్లగొట్టారు, షోకాజ్ నోటీస్ లేదు, ఏం లేదు. ఒక్క కేసీఆర్కు ఉరిమి చూస్తే కథం వాడు ఆ పార్టీలో సస్పెండే. అదేవిధంగా ఆలే నరేంద్రని ఎల్లగొట్టారు, కపిలవాయి దిలీప్ కుమార్ని ఆయన పిఏగా పార్టీ నాయకుడిగా పనిచేస్తే ఆయన ఎల్లగొట్టారు. నోటీసులు ఉండవు, ఏం లేవు. కానీ మన దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఈ తప్పెందుకు చేసినావు చెప్పు సంజాయిషి ఇవ్వమని అడుగుతారు. సంజాయిషి ఇచ్చినప్పుడు సంతృప్తి చెందితే ఓకే, లేకపోతే చెప్పకపోతే సస్పెండ్ చేస్తారు. కానీ మరి అక్కడ మాత్రం అవి ఉండవు, ఓన్లీ డైరెక్ట్ నరికేయటమే. కాబట్టి ఇప్పుడు కవిత గారికి ఒకవేళ లేఖ రాసింది ఆ రైటింగ్ మరి ఆమెదే అని చెప్తున్నారు అందరూ. ఆ రాతలు ఆ విధంగా రాసిన విధానం చూస్తే కవిత గారిదే అంటున్నారు. మరి ఇక ఈ అనుమానాలు ప్రజలకు ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. కాబట్టి ఒకవేళ కవిత గారు రాస్తే కవితను కూడా సస్పెండ్ చేస్తారా, పార్టీలోంచి పీకేస్తారా, షోకాజ్ నోటీసులు ఇస్తారా, లేకుంటే షోకాజ్ నోటీసులు లేకుండానే కవితని పార్టీ నుంచి బహిష్కరిస్తారా అనే అంశాలు మేము చెప్పటం కాదు, వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ గొయ్యిని వాళ్ళే దోవుకున్నారు, వాళ్ళ కుటుంబంలోని కలహాలను వాళ్ళే బయట పెట్టుకున్నారు. కాబట్టి ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వం పైన ఉన్నది ఇప్పటికైనా. అయితే ఏదైతే అధికార పార్టీ కావాలని బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది, రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారం చేస్తుంది, కానీ ఇది వాస్తవం కాదని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తుంది. నేను అదే అన్న, మాకేం సంబంధం? నేను అందుకే అన్న, మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు చూసి నవ్వినందుకు బాధ కలుగుతుంది అన్నట్టుంది వాళ్ళ మాటలు చూస్తుంటే. అరే మీరు కొట్టుకుంటున్నారు, మీ ఇంట్లో తగాదా, మీ కుటుంబ కలహాలు బయటకు వచ్చినాయి, అందరు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా డిబేట్లకు మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు మేము సమాధానం చెప్తాం. అంతేగాని మాకేం సంబంధం, మేము వచ్చేగో లేక బయట మేము లీక్ చేసినా? నేను అనుకుంటున్నా ఈ కవిత గారు లీక్ చేశారు వ్యూహాత్మకంగా. ఎందుకంటే ఇంట్లో పడట్లేదు కాబట్టి ఆమె యొక్క బాధ ఆవేద, ఆమె విప్లవం నిశ్శబ్ద విప్లవం ఉంది. ఇప్పుడు అక్కడ నిశ్శబ్ద విప్లవం తర్వాత బద్దలయ్యేది అగ్నిపర్వతమే. ఆ అగ్నిపర్వతం అనేది మరి కవిత గారు ఈరోజు అమెరికా నుంచి వస్తున్నారు, వచ్చిన తర్వాత దానికి ఏం సమాధానం చెప్పాలి? అందుకే ఫస్ట్ మమ్మల్ని కాదు అడిగేది, కాంగ్రెస్ నిందించడం కాదు, కేటీఆర్ని పోయి ప్రశ్నించండి రాబాయ్. మీరు ఈ చోటా మోటా నాయకులారా, గల్లీ నాయకులారా, టీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం రాబాయ్? ఇది కాంగ్రెస్ పార్టీని కాదు, మీరు కేటీఆర్ని గల్లబెట్టి అడగండి, హరీష్ రావుని గల్లబట్టి అడగండి, లేదంటే ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి. ఏంది అసలు పార్టీ పతనమైంది పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు ఈ కవిత అనే లేఖ ద్వారా కనీసం లేఖ వచ్చి 24 గంటలు దాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నామని చెప్పి వాళ్ళని మాట్లాడుకోవాలి చెప్పి కాంగ్రెస్ మీద నిందిస్తే ఏమొస్తుంది అంటున్నా. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మాకేం సంబంధం అంటున్నా. మేము బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం, ఆ సంక్షేమ పథకాలు చేస్తున్నాం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను విజయవంతంగా రోజుకు 1,00,000-1,50,000 మంది వచ్చి చూస్తున్నారు. అందరికీ పుణ్యాన్ని కలిగిస్తున్నాం మేము. మాకేం అవసరం అంది? అందుకే అంటున్నా, వాళ్ళ కుటుంబంలో కలహాలు ఉన్నాయి కాబట్టి నేను ఏమంటే కేసీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాళేశ్వరంలో మీరు గట్టారు ప్రాజెక్టులు ముంచారు. మీరు ఆ పాపం పోవాలంటే కనీసం కాళేశ్వరంలో సరస్వతి ఉత్సవాలు జరుగుతాయి, అందులో మునగండి, మీ పాపాలు ప్రక్షాళన అయితే. మీ పార్టీకి ఈరోజు ఈ దుస్థితి వచ్చింది, అది కూడా బయటికి పోద్దాం. ఆ దేవుడు ఆగ్రహంతో ఉన్నాడు, ప్రజలకు మీరు కోట్లాది రూపాయలు నష్టం చేశారని. కాబట్టి ఆ కాళేశ్వరం సాక్షిగా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో మునిగి మీ పాప ప్రక్షాళన చేసుకోండి, అప్పుడు ఇతరులను నిందించండి అని చెప్పి నేను వాళ్ళకి సూచన చేస్తున్నాను. అయితే కేటీఆర్ కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి పరిపాలించడం చేతగాక ఇలాంటి విషయాలపైన జోక్యం చేసుకుంటానని అనేక సార్లు అన్నాడు. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు కవిత కూడా స్పందించలేదు. కవిత కొత్త పార్టీ పెట్టబోతుందనే కూడా తెర మీదకి వస్తుంది. దీనిపైన ఎట్లా? నేను అదే అంటాను కదా, పార్టీలు ఎవరైనా పెట్టచ్చు. కవిత పార్టీ పెట్టినా ఏమైతే, కేఏ పాల్ పార్టీ పెట్టినా ఏమవుతుంది? కేఏ పాల్ పార్టీ పెట్టి ఎట్లున్నది, కవిత పెట్టినా అంతే ఉంటుంది, వైఎస్ షర్మిల పెట్టినా అంతే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇష్టం, అది ఏమైనా చేసుకో. మాకు వచ్చిన భయం లేదు, భ్రాంతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. మేము దాదాపు 54 లక్షల మంది రైతుల 74,000 మంది రైతుల ఖాతాలో 74,74,000 మంది రైతుల ఖాతాల్లో 4 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చినాం. మరో కొన్ని ఎకరాలకు 7,000 కోట్ల 8,000 కోట్ల ఇవ్వబోతున్నాం.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు 50 లక్షల మందికి ఇస్తున్నాం. 20 లక్షల ఇందిరా మిల్లు కట్టాలనే ఉద్దేశం. దాదాపు కొద్ది రోజుల్లోనే ఆ ఇల్లు కూడా నిర్మాణం ప్రారంభమైంది, త్వరలోనే ముగుస్తాయి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కడతాం. ప్రజల కోసం మేము పనిచేస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమో బిల్డర్ల కోసమో వాళ్ళ మద్దతు కోసమో మేము పనిచేయం. పేద ప్రజలు సామాన్యుల కోసం మేము పనిచేస్తాం తప్ప రియల్ ఎస్టేట్ వాడు గూల కొడతాడు వీళ్ళ కొడతాడు ఎన్ని ప్రచారం చేసినా మేము ప్రజలకు భయపడతాం.